ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్కారం. కార్తీక పురాణం 3వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈ తది రోజున త్రిలోచన గౌరీ వ్రతం చేయమంటుంది పురాణం. అవకాశం ఉన్నవాళ్ళు చేసుకుంటాం. వ్రతం లేని వాళ్ళు పార్వతీదేవికి, మన ఇంట్లో ఉన్న గౌరీదేవికైనా కుంకుమార్చన చేయటం మంచిది. అష్టోత్తర శతనామావళితోటి గౌరీ అర్చన చేసుకోవటం మంచిది. ఈ రోజున పులుపు తినకూడదట, ఉప్పు దానం ఇవ్వాలని చెప్తున్నారు. అయితే 3వ అధ్యాయం ఏం చెప్తుందో చూద్దాం. జనక మహారాజుకి వశిష్ఠ మహర్షి చెప్తున్నారు, కార్తీక మాసం మాసాలన్నిట్లలోకి చాలా గొప్పది. ఈ మాసంలో శాస్త్రం చెప్పిన విధంగా స్నానదాన ఉపవాస వ్రతాదుల్ని చేయని వారు అనేక నీచమైన జన్మల్ని ఎత్తుతారు. కనీసం కార్తీక పౌర్ణమి నాడైనా స్నానదాన జపతపాదులు చేయడం ముక్తిప్రదం. ఈ విషయాన్ని తెలియజేసే కథ ఒకటి చెప్తాను, విను. మనకి కార్తీక పురాణము చాలా రూక్షంగా కాకుండా మృదువుగా చెప్తుందండి. నెల రోజుల పాటు పర్వదినాలు మనకు తెలుసు. ఇందులో ప్రత్యేకమైన దినాలు కొన్ని ఉన్నాయి. ఈ నెలలో ఏదైనా ఒకరోజు చేస్తే చాలు అని కాదు. నీకు అవకాశం లేకపోతే ఒక్కరోజైనా చేయి అని చెప్తుంది. మొదటి సోమవారం కుదరలేదు, అవి చేయొచ్చు. ఇప్పుడు ఇందులో కూడా ఎన్ని చెప్పారు? స్నానదాన జప తపాదులు చెప్పారా? ఏదో ఒకటైనా చేయమంటారు. పొద్దున్నే స్నానం చేయండి, తెల్లవారుజామున, అదైనా పనికొస్తుంది. లేదా ఇవి చేయలేకపోతాం, ఉపవాసం చేయండి, లేటుగా స్నానం చేసాం, ఆ రోజున ఉపవాసం చేయండి, సాయంకాలం చుక్కలు చూశాక భోజనం చేయండి, అది పనికొస్తుంది. స్నానము చేయలేము, మనకు అంత అవకాశం లేదు, ఏదో చేస్తాం, ఉపవాసము చేయలేము, అయితే దేవాలయానికి వెళ్ళండి, అది కుదరదు. దీపారాధన చేయండి, అది కుదురుతుంది కదా, పోనీ. ఇవి కూడా కాదు, ఇంకా పురాణం వినండి, పురాణం చదవండి, ఎన్ని చెప్పారు? లేదా ఈ రోజున ఎవరో ఒక సద్బ్రాహ్మణుడికి ఏదైనా ఒకటి దానం చేయండి అని చెప్పారు. ఈ రోజునే కాదు, ఈ రోజున చెప్పిందే కాకుండా నెలలో చెప్పబడినటువంటి రకరకాల దానాల్లో ఏ ఒకటైనా సరే మనకి కుదిరిన నాడు దానమైన, ఇది కార్తీక మాసము, పరమ పవిత్రమైన మాసం, మిగిలిన వ్యవహారాలు ఏవి నాకు కుదరట్లేదు, ఈ ఒకటైనా చేస్తాను అన్న ఆస్థతోటి చేస్తే దానికి కూడా ఫలితం లభిస్తుంది. మిగిలినవి చేయకపోవటం వల్ల లభించవలసిన మన మీదకి రావాల్సినటువంటి పాప సంచయం కొంచెం తగ్గుతుంది, కొంత పాపక్షయం అవుతుంది అని చెప్తున్నారు. అయితే ఏం చెప్తున్నారు? ఓ రాజర్షి, పూర్వం తత్వనిష్ఠుడనే సద్ధర్మ ఆచార పరాయణుడు ఒక ఆయన ఉండేవాడు. ఆయన తీర్థయాత్రలు చేయాలనే కోరికతో బయలుదేరి సమస్త తీర్థాల్లోనూ స్నాన సంధ్యావందనాది విధులను ఆచరించాడు. అలా ప్రయాణిస్తున్న సమయంలో తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఇలా ప్రయాణిస్తున్న తత్వనిష్ఠుడు గోదావరి నదీ తీరానికి చేరుకున్నాడు. ఆ తీర ప్రాంతంలో ఆయన గోదావరి నదికి వెళ్తున్నాడంటే ఇది తెల్లవారుజామున వెళ్తున్నాడు అనమాట. ఆ తీర ప్రాంతంలో ఉన్న ఎత్తైన మర్రి చెట్టు కొమ్మల్లో నివసిస్తున్నటువంటి 3 బ్రహ్మరాక్షసులు తత్వనిష్ఠుడిని చూశాడు. కొన్ని పుస్తకాల్లో ఇది కావేరీ తీర ప్రాంతం అని కూడా కనపడుతుందండి. గోదావరి తీర ప్రాంతమైనా ఉండొచ్చు. నదీ తీర ప్రాంతాలు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో మనం కార్తీకంలో చేసే తీర్థయాత్రలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం వెళ్ళే క్షేత్రము నదీ తీరంలో ఉన్నదైతే శ్రేష్టం. నదీ స్నానము, దేవాలయ దర్శనము 2 కాంబినేషన్ అన్నమాట. ఈయన గోదావరి నదీ తీరానికి వెళ్ళేసరికల్లా ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ మర్రి చెట్టు కొమ్మల్లో 3 బ్రహ్మరాక్షసులు ఉన్నారు. నల్లని శరీరాలు, నిప్పుకణాల్లాగా మండుతున్న కళ్ళు, పదునైన గోళ్ళు, పొడవుగా ఉన్నటువంటి కూరలు, నిక్కుపొడుచుకుని ఎట్లా ఈత పొదల్లాగా ఉన్న తలలతోటి మహాభయంకరంగా ఉన్నటువంటి ఒక 3 చెట్టు మీద నుంచి కిందకి దూకారు. ఈయన వెళ్ళింది శుక్లపక్షంలోనే. వెన్నెట్లో తెలుస్తున్నారు ఎవరో దూకి వస్తున్నారు. దూరం నుంచి చూసేసరికల్లా సాధారణ మానవుల్లా కాకుండా భయంకరమైన ఆకారాలతోటి తన వైపు వస్తున్న వాళ్ళని చూసేసరికల్లా ఈయనకి భయం వేసింది. దిక్కు తోచలేదు, ఏం చెయ్యాలో తెలియలేదు. కొంచెం నిర్జనంగా ఉంది ఆ ప్రాంతం. దిక్కుతోచని తత్వనిష్ఠుడు శ్రీమన్నారాయణ్ణి తలుచుకున్నాడు. ఏమంటున్నాడు? ఆర్తితో నిన్ను ప్రార్థించిన గజేంద్రుణ్ణి, ద్రౌపదిని, ప్రహ్లాదుణ్ణి కాపాడిన దయాసముద్రుడు అయిన నిన్నే వేడుతున్నాను తండ్రి, కాపాడి రక్షించు దామోదరా అని కేకపెట్టి భగవంతుడా రక్షించని పెద్ద కంఠస్వరంతో ఎన్నో హరిస్తోత్రాలు చదవటం మొదలుపెట్టాడు. విష్ణు సహస్రం మొదలెట్టాడు. పెద్ద కంఠంతో సహస్రనామాలు చెప్తున్నాడు. స్వామివారి నామాలు గోదావరి నదీ తీరంలో ఖాళీగా నిర్జనంగా ఒక నదీ తీరంలో పెద్ద కంఠంతో చదివితే దిక్కులు పిక్కటిల్లిపోతాయి. ఆ శబ్దాలతోటి ప్రతిధ్వనిస్తుంది. ఖాళీగా అంటే నిరామయంగా ఉన్న చోట
ప్రతిధ్వనులు వస్తాయి కదా. ఈ ఉచ్చైస్వరంతో ఈ బ్రాహ్మణుడు భయంతో గొంతు ఇంకా పెద్దదైపోయింది. మామూలుగా కొంచెం గట్టిగా చదువుకుంటాం, ప్రాణభయంతో పెద్ద పెద్ద కేకలు పెడుతున్నాడు, హరి దిగి వచ్చేసేయాలని. ఆ పెద్ద కేకలుగా అతను చదువుతున్నటువంటి ఈ విష్ణు సహస్రనామము, విష్ణునామాల ప్రార్థనలు వినేసరికల్లా ఈ హరినామ స్మరణ విన్న బ్రహ్మరాక్షసులు అతని మీదకి నడిచొస్తున్నారు. కొంచెం ఉద్రేకపడ్డారు. ఎప్పుడైతే ఈయన కంఠస్వరం వినపడిందో మెల్లిగా పరుగు లాంటిది ఆపేసి నిదానంగా దగ్గరకు వచ్చారు. దగ్గరకు వచ్చి ఆ ముగ్గురు జ్ఞానోదయం అయిందట వాళ్ళకి ముగ్గురికి. ఏం తెలిసింది, ఈ తెల్లవారుజామున కార్తీక మాసంలో నదీ తీరంలో ఒక ఉపవాసి, ఇలా కార్తీక నియమాచార పరాయణుడైనటువంటి బ్రాహ్మణుడి నోటి నుంచి విన్నటువంటి హరినామ స్మరణ వల్ల వాళ్ళకి తమ పూర్వజన్మ జ్ఞానం కలిగింది. ముగ్గురు దుఃఖిస్తూ నిలబడి ఉన్నారట. ఆర్తితో ఏడ్చి రాగాలు పెట్టేస్తున్నారు, కళ్ళలోంచి నీళ్లు కారిపోతున్నాయి. దుఃఖంతో పరిపరి విధాలుగా బతిమలాడుతూ ఈయనకి చెప్పారట, ఓ మహానుభావ, నిన్ను చూడడం వల్ల, నువ్వు చేసిన శ్రీహరినామాన్ని వినటం వల్ల, ఈ హరినామ సంకీర్తన వల్ల మా పాపాలు హరించుకుపోయి మాకు కనువిప్పు కలిగింది. మేము నీకు ఏ రకమైన అపకారము చేయము, మమ్మల్ని రక్షించు, కరుణించు, కాపాడని ఆ ముగ్గురు మహా శరీరాలతో ఉన్నటువంటి మహాకాయులైన బ్రహ్మరాక్షసులు ఈ బడుగు బ్రాహ్మడి కాళ్ళ మీద పడిపోయారు. పడిపోయి చెప్పుకున్నారు పదే పదే, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు, కరుణించు, మాకు ఒక దారి చూపించు అని ఏడ్చేస్తున్నారు. ఇంత దుఃఖంతో ఆర్తితో ఉన్న వాళ్ళని చూసి ఈ బ్రాహ్మణుడు అయిన తత్వనిష్ఠుడు ఇలా అడిగాడు, స్థిమితపరిచాడు, అయ్యా కంగారు పడకండి. ఆయనకి కంగారు తగ్గింది, వీళ్ళు తను తినడానికి రాలేదు, ఏదో చెప్పుకుంటున్నారని. ఈ వీళ్ళని కాస్త స్థిమితపరిచి, మీరెవరు, మీ మాటలు వింటుంటే మీరు చాలా మంచివాళ్ళు, బుద్ధిమంతులు అనిపిస్తోంది, ఆకారాలు చూస్తే ఎట్లా అనిపించట్లేదు నాయన, మీరెవరు, ఏమిటి మీ పరిస్థితి, ఏ దుఃఖంతో మీరు బాధపడుతున్నారో చెప్పండి అని పరిపరి విధాలా ప్రశ్నించాడు. ఈ ముగ్గురిలో ఒకడు తత్వనిష్ఠుడితో చెప్పాడు. వాళ్ళు ఏంటంటే ముగ్గురు తమ కిందటి జన్మలో చేసిన పాపం వాళ్ళకి తెలిసింది. ఏ పాపం వల్ల తమ బ్రహ్మరాక్షసులుగా మారేమో అది జ్ఞాపకం వచ్చి ఆ కథని చెప్తున్నారనమాట. మొట్టమొదటి వాడు చెప్పాడట, ఓ పూజనీయుడా, నేను ద్రావిడ దేశపు బ్రాహ్మణుణ్ణి, పండితుణ్ణైనా గర్వంతో యుక్తాయుక్త విచక్షణని కోల్పోయి అందరినీ అవమానిస్తూ ఉండేవాడిని. ఈ విషయం మనం ఎన్నో పురాణ గాథల్లో వింటామండి. పాండిత్యం ఉన్నవాళ్ళు ఇతరులని విమర్శించిన విద్యార్థులని తీవ్రమైన పరీక్షకి గురి చేసి తప్పేలాగా చేస్తారు. కొంతమంది అట్లా ప్రవర్తిస్తారు. తర్వాత ఎదుటివారి పాండిత్య ప్రకర్షని ప్రశ్నిస్తారు. వాదనకి వెళ్ళొచ్చు, వాదన చేయొచ్చు, పండితుడైన వాడు వాదన చేయవలసిందే, కానీ ప్రశ్నించకూడదు, తప్పు పట్టకూడదు, నిందించకూడదు. ఆ నిందించిన పండితులకి మరుజన్మ బ్రహ్మరాక్షస జన్మ వస్తుందని ఎన్ని పురాణ గాథల్లో కనపడుతుందో ఈయన అది చెప్తున్నాడనమాట. అందరినీ అవమానించేవాడిని, దౌర్జన్యంగా ధనకనక వస్తువాహనాల్ని అపహరిస్తూ దుర్వ్యసనాలకి అలవాటు పడి భార్యాబిడ్డలను ప్రజలను కూడా బాధించేవాడిని. పాండిత్యంతో కళ్ళు తలకెక్కి ఇంకా రకరకాల వ్యవహారాలు కూడా చేశాడట ఈయన. ఒక రోజున ఒక విప్రుడు పట్టణానికి వెళ్ళి కార్తీక దామోదరుని పూజకి అవసరమైన వస్తువులను కొని తన గ్రామానికి తిరిగి వెళ్తూ మా ఇంట్లో బస చేశాడు. నేను అతన్ని అనేక విధాలుగా నిందించి కార్తీక మాసం ఏమిటని అతన్ని పరిపరి విధాలా ప్రశ్నించి అతడి వద్దన్న సంభారాలని తీసుకుని అది చాలక కొట్టి మరీ పంపించేశాను. మా ఇంట్లో నుంచి తరిమేశాను అతన్ని. ఆ విప్రుడు చాలా కోపగించుకుని, ఓరి దుర్మార్గుడా, చెడ్డగా బ్రతకడమే నిత్యమైందని సత్యమైందని ప్రవర్తిస్తూ పూజా సంభారాలని ఆలోచించకుండా నన్ను కొట్టి హింసించి వాటిని సంగ్రహించావు. ఇవి నువ్వు చేసిన ఈ దుర్మార్గానికి నువ్వు బ్రహ్మరాక్షసుడివై పడి ఉండమని ఆ విప్రుడు నన్ను శపించాడు. విప్రుడి పాదాల మీద పడి శాప విమోచనం కోసం ప్రార్థించాను. గోదావరి తీరాన మర్రి చెట్టు కొమ్మల్ని పట్టుకుని ఉన్న నిన్ను ఒక విప్రుడు అనుగ్రహించి ఉద్ధరిస్తాడు. ఒక జన్మంతా నువ్వు ఇలా ఉండవలసిందేనని నాకు శాప విమోచనం చెప్పాడు. అతను చెప్పిన మహనీయుడివి నువ్వే కనుక నన్ను అనుగ్రహించి ఆ శాపభార నుంచి నన్ను విముక్తుణ్ణి చేయమని పరిపరి విధాలా ప్రార్థించాడట. ఇంతలో రెండో బ్రహ్మరాక్షసుడు తత్వనిష్ఠుడితో చెప్తున్నాడు, మహానుభావ, నేను ద్రవిడ దేశస్థుణ్ణి, మందరం అనే గ్రామానికి చెందినవాడిని. నేను ఆ గ్రామానికి అధికారిని. చమత్కారపూరితమైన మాటలు మాట్లాడడంలో నేర్పు కలిగిన నేను అనేక మందిని మోసం చేసి వారి నుంచి ధనాన్ని నగల్ని తీసుకునేవాడిని. గ్రామాధికారులు అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇతరుల పొలాలు అవి సంగ్రహించేసేయటం, మధ్యలో లెక్కలు వేసేటప్పుడు దొంగ లెక్కలు వేయటం, ఒకళ్ళకి తగ్గించి రెండో వాళ్ళకి వాళ్ళ దగ్గర లంచం తీసుకుని కట్టబెట్టడం. అధికారంలో ఉన్నవాడు ఇతరుల ద్రవ్యాన్ని అపహరిస్తే ఇలాంటి సమస్య వస్తుంది. ఆ మాట చెప్తున్నాడు అనమాట. నేను పైగా తెలివిగా మాట్లాడడము, అవతల వాళ్ళని ఒప్పించడము లాంటివి చేసి మోసం చేస్తారు కదా, బ్లఫింగ్ అంటారు, మోసం చేయటం.
దానివల్ల కూడా బ్రహ్మరాక్షస జన్మ వస్తుందని చెప్తోంది కార్తీక పురాణం. అయితే చాలామందిని మోసం చేసి వాళ్ళ నుంచి ధనాన్ని నగల్ని తీసుకునేవాడిని. నాకు తెలిసి నేను ఎవ్వరికీ పట్టెడన్నం పెట్టలేదు, పూచిక పుల్ల దానం చేయలేదు, ఎవరి పట్ల దయాదాక్షిణ్యం లేని వాడిని ప్రవర్తించిన కారణంగా నేను ఇలా బ్రహ్మరాక్షసునిలాగా జీవితాన్ని గడుపుతున్నాను. అంటే ఏ పని చేసినా దీని మీద మనకి ఏం వస్తుందని ఆలోచించే వాళ్ళకు కూడా బ్రహ్మరాక్షస జన్మే వస్తుందట. నన్ను ఈ పాప పంకిల నుంచి బయటపడేసి రక్షించమని అనేక విధాలుగా తత్వనిష్ఠుడిని ప్రార్థించాడు. ఇక మూడో బ్రహ్మరాక్షసుడి కథ. అతను తత్వనిష్ఠుడితో ఇట్లా మొరపెట్టుకున్నాడు: ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నేను ఆంధ్రదేశం వాడిని, విష్ణువాలయంలో అర్చకుడిని, అంటే వైష్ణవుడు అనమాట. అర్చకుడికి ఉండవలసిన మంచి లక్షణాలు ఏమీ లేవు నాకు. ఆ ఆలయంలో నేను చేయకూడని అత్యాచారాలెన్నో చేశాను. భక్తుల్ని పీడించేవాడిని. ఆ పూజ ఉంది, ఈ పూజ ఉంది, దానికి ఇంత అవుతుంది, దీనికి ఇంత అంత అవుతుంది అని డబ్బులు వసూలు చేసేయటం. ఒక భక్తుడికి, ఒక పూజకి ఒక భక్తుడికి చెప్తే ఆయన ఒక 5,000 10,000 ఇచ్చాడు అనుకోండి, దాంతో ఆ పూజ అయిపోతుంది. 100 మంది భక్తులకు చెప్తే అందులో 25 మంది అయినా ఇస్తే ఎన్ని వేల రూపాయలు వస్తాయి? పూజకి సరిపోయే సొమ్మెంతా, మిగిలిన సొమ్మంతా గుటకాయ స్వాహ. తర్వాత ఏమవుతుంది? ఇలా బ్రహ్మరాక్షస జన్మలు వస్తాయి. భక్తులని పీడించేవాడిని, పరస్త్రీలను కూడా, స్త్రీలని అవమానించాను, భక్తురాళ్ళని వశం చేసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసేవాడిని. మా బంధువర్గంలో ఎవరైనా ఇది తప్పు చేయకూడదు అంటే వాళ్ళని కూడా నేను దూషించేవాడిని. నా సంపాదన మార్గాలు నాకున్నాయి, నేను ఇలాగే చేస్తాననేవాడిని. ఇవన్నీ కూడా తప్పులేనండి. తర్వాత భక్తుల్ని పీడించడము, బంధువర్గాన్ని దూషించడంతో పాటు భగవంతుడికి సంబంధించిన స్థిరచరాస్తులను నేను వాడేసుకునేవాడిని. కొన్ని వేశ్యలకు కూడా సమర్పించాను, కొన్ని స్నేహితులకి పంచిపెట్టాను, కొన్నిటిని నేనే అనుభవించాను. అయితే ఇందులో నేను కుటుంబపరంగా ఏ సరైన పని చేయలేదు, భార్యాబిడ్డల మంచి చెడ్డలు పట్టించుకోలేదు. నిత్యము వేశ్యా సంగమం చేసేవాడిని. వారి పట్ల, భార్యాబిడ్డల పట్ల ఏనాడు శ్రద్ధ చూపించలేదు. ఆలయంలో భగవంతునికి చేయవలసిన నిత్య నైమిత్తిక కార్యకలాపాలను, ఉత్సవాలను, ఆరాధనలను అశ్రద్ధతోటి నిర్లక్ష్యం చేసేవాడిని. ఇవన్నీ పాపాలు, దేవాలయంలో అసలు చేయకూడనివి. ఇహలోకంలో అనుభవించే సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు, వాటి పట్ల నాకు గల వ్యామోహము, ఇవేవి శాశ్వతం కాదని నేను తెలుసుకోలేకపోయాను. ఆ కారణంగా నేను చేసిన దుష్కృత్యాలకి అంతే లేదు. కొంతకాలానికి క్రమంగా ప్రజలకు నా దురాగతాలు తెలిసినాయి. మొదట్లో దాగుతాయి, ఎవరికి చెప్పరు, తెలియనివ్వరు. క్రమంగా ఏమవుతుందంటే ఎవరికీ తెలీదు, ఎవరూ తెలుసుకోలేరు, నేను మౌనార్కులు అనే భావాలు కలుగుతాయి. అహంకరిస్తారు, అహంకారంతో అజాగ్రత్త మానేస్తారు. అహంకారం వల్లే అజాగ్రత్త వస్తుంది. అజాగ్రత్తతోటి ఇతని దుష్కృత్యాలు ప్రపంచం అందరికీ తెలిసిపోయినాయి. గ్రామస్తులంతా కూడా ఇతని దుష్కృత్యాలు తెలుసుకున్నారు. తర్వాత దేవాలయం పెద్దలు కూడా, ధర్మకర్తలకు కూడా ఇతని దుష్కృత్యాలు తెలిసిపోయినాయి. తెలిసేసరికల్లా వాళ్ళ ఆగ్రహానికి గురయ్యి నేను అన్యాయంగా సంపాదించిన సంపదలు కొన్ని తరిగిపోయాయి, కొన్ని తొలగిపోయాయి. తర్వాత ఊరి వారు నన్ను తరిమి కొట్టారు. అడవుల వెంబడబడి ఆకులు అలమలు తింటూ కొంతకాలానికి ప్రాణాలని పోగొట్టుకున్నాను. తర్వాత నరకానికి వెళ్ళి అక్కడ పడరాని పాటలు పడ్డాను. ఈ దేవాలయపు సొమ్ముని వాడుకున్నందుకు కొన్ని శిక్షలు, వేశ్యా సంగమం చేసినందుకు కొన్ని శిక్షలు, నిత్య నైమిత్తిక కార్యక్రమాలు భగవంతునికి చేయవలసిన విధిలో ఉండి వృత్తికి న్యాయం చేయనందుకు ఇంకొన్ని, భార్యాబిడ్డల్ని పట్టించుకున్నందుకు కొన్ని, దుర్వ్యవసాయానికి కొన్ని, ఇలా ఎన్నో వేల శిక్షలు పడ్డాయి. నాకు నీచమైన జన్మలెత్తాను. భగవంతుని సొమ్ము వాడుకున్నందుకు కుక్కగా కూడా చాలాసార్లు జన్మించాను. చివరికి ఈ బ్రహ్మరాక్షస రూపాన్ని పొందాను. కనుక ఈ బాధలన్నిటి నుంచి నన్ను రక్షించగలిగిన వాడివి నువ్వే. నిన్ను చూడంగానే నా గత జన్మ గుర్తొచ్చేసింది నాయన. మాకు ఈ బ్రహ్మరాక్షస జన్మల నుంచి విముక్తి ప్రసాదించమని ఎన్నో విధాల దుఃఖిస్తూ, ఏడుస్తూ, అరిచి మొత్తుకుంటూ ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈ తత్వనిష్ఠుడి కాళ్ళు పట్టుకున్నారు. అయితే ఈ గాథలన్నీ విన్న తత్వనిష్ఠుడు, ఓ బ్రహ్మరాక్షసులారా, మీ జీవిత గాథలు బాధలు పూర్తిగా తెలిసాయి. మీరు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించినప్పటికీ, ఎన్ని పాపాలు చేసినప్పటికీ, ఎన్ని నరక బాధలు పడ్డప్పటికీ, చివరికి ప్రస్తుతం పడుతున్న పశ్చాత్తాపం కారణంగా పరమ పునీతులయ్యారు. పశ్చాత్తాపానికి మించినటువంటిది లేదు. పొరపాటు చేశాను, తప్పు చేశాను ఒప్పుకుంటే కొంత సమస్య తీరుతుందన్నమాట. హరినామాన్ని వినగానే మీకు గత జన్మలు గుర్తొచ్చినాయి. ఇక మీదట మీకు రాక్షస జన్మలు కూడా తొలగిపోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం. ఈ మాసంలో పవిత్ర జలాల్లో స్నానం చేసిన వాళ్ళకి పుణ్యగతులు లభిస్తాయనేది అక్షరాల సత్యం. కనుక మీరు కూడా నా వెంట రండని ఈయన ఏం చేశాడట, వాళ్ళ ముగ్గురిని వెంబడి పెట్టుకుని గోదావరి నది జలాల్లో తెల్లవారుచామున కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందే వాళ్ళతోటి నదీ స్నానం చేయించాడు. చేయించిన తర్వాత తను కూడా
భక్తి ప్రపత్తులతోటి గోదావరి నదీ స్నానం చేసి శుచయ్యాడు. బ్రాహ్మణుడు నదీ స్నానం చేయటం వల్ల తనకి లభించిన ఫలితాన్ని ఈ ముగ్గురు బ్రహ్మరాక్షసులకి ధారపోశాడట. ఆ క్షణంలో వాళ్ళకి కలిగినటువంటి ఈ బ్రహ్మరాక్షస జన్మలు అంతమైపోయినాయి. అంతరిక్షం నుంచి దివ్యమైన విమానం వచ్చి వారి ముగ్గురిని ఎక్కించుకుని కైలాసానికి తీసుకువెళ్ళిపోయింది. ముగ్గురు బ్రహ్మరాక్షసులు ఈ రకంగా ముక్తిని పొందారు. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అనే వ్యాస మహర్షి సూక్తిని గుర్తు చేస్తోంది ఈ కథ. మనం ఇతరులకి చేసినటువంటి మేలు ఏదైనా ఉంటే అది మనల్ని కాపాడుతుంది. ఇతరులకి చేసిన కీడు మనని ఇంకా ఇంకా పాపాల్లోకి నెట్టేస్తుంది. పైగా ప్రధానమైనది ఏంటంటే మనం ఒక తప్పు చేసి మానేయము. ఇతరులకి తెలియకపోతే ఎవరికీ తెలియకుండా చేశామని భావించి మరింతగా దాన్ని పెంచుతూ ఉంటాం. ఏదైనా ఒక పొరపాటు చేసిన వాడు పశ్చాత్తాపపడి ఇక నేను ఇది చెయ్యకూడదు అని శపథం చేసుకుని తనకి తాను భగవంతుని ముందు ప్రమాణం చేసుకుని ఆ తప్పు చేయకుండా ఉంటే దానివల్ల కలిగినటువంటి పాపంలో చాలా భాగం నశించిపోతుంది. కొద్దిగా మిగులుతుంది కర్మ. కానీ ఎవరికీ తెలియదని మనము వాటిని కంటిన్యూ చేస్తే ఒకదాని తర్వాత ఒకటి అవన్నీ ప్లస్సులుగా అయ్యి ఒక గొలుసులుగా మారిపోయి మనని నరకంలోకి తోసేస్తాయి. ఇహజన్మలో కూడా మనం పుట్టిన జీవితంలో కూడా మనం ఆ బాధలన్నీ అనుభవించాల్సి వస్తుందని కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఈ రోజుతోటి 3వ రోజు పూర్తయిందండి. రేపు ఉదయం 4వ రోజు మళ్ళీ పారాయణతో కలుసుకుందాం. నమస్కారం.